దర్యాప్తు ఇట్లాంటి వ్యవస్థలు ఏర్పడినప్పుడు ఆ యొక్క భౌతిక కాయాన్ని మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వము తాము చేయాల్సిన డ్యూటీ తమ చేత చేయించడం కోసం, అంటే వైద్యాధికారులు ఒక నిపుణులైన వైద్యుల యొక్క బృందం చేత ఈరోజు అక్కడ పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఠాకూర్లు, అక్కడ ఉన్న ఉన్నతాధికారులు అందరూ కూడా ఠాకూర్లు అయినప్పుడు, నేరస్తులు కూడా ఠాకూర్లు అయినప్పుడు, అక్కడ ప్రభావితం కలిగిన కులంగారు ఉన్నప్పుడు అలాంటి దర్యాప్తు అధికారులు ఉన్నత స్థాయి వద్ద చేయించాలని చెప్పడానికి, ఇవన్నీ చేయించడానికి కూడా ప్రజలు, దళిత సంఘాలు, ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప ఈరోజు ఇట్లాంటి వాటిని వాళ్ళు ప్రకటించలేదు. అది ఇట్లాంటి వాటిని ప్రకటించినప్పుడు ఈరోజు భౌతిక కాయాన్ని రక్షించాల్సిన బాధ్యత దర్యాప్తు వ్యవస్థ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ భౌతిక కాయాన్ని మొత్తం కూడా వారు దాన్ని బంధువులతో ఒప్పించి వాళ్ళతో మాట్లాడి ఆమెను పూడ్చిపెట్టాల్సిన అవసరం ఉండగా ఆ సాక్ష్యం కోసము పోలీసులే సాక్ష్యాన్ని మాఫీ చేసే ఉద్దేశంతో ఆ బంధువులందరినీ ఇళ్లలో బంధించి ఆమె యొక్క భౌతిక కాయాన్ని అర్ధరాత్రి ఆగమేఘానికి దహనం చేయడం అనేది కుట్రతో కూడుకున్నది. కాబట్టి సాక్ష్యాన్ని మాఫీ చేయడం అనేది ఎవిడెన్స్. కాబట్టి ఇవన్నీ కూడా మేము నేరంగా పరిగణించి ఆ పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ అనైతికతకు పాల్పడినందుకు ఏదైతే అర్ధరాత్రి ఈరోజు మనీషా మృతదేహాన్ని ఈరోజు బంధువుల యొక్క తెలియకుండా నిర్బంధించి ఆమె దహనం చేశారో ఈ అనైతిక ప్రవర్తనకి కారణమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెంకయ్య రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నిర్భయ చట్టం కింద బాధితులకు రక్షణ లేదు, నేరస్తులకు శిక్షలు లేవు. కాబట్టి ఇమీడియట్ గా ఈ రోజు నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, నేరస్తులకు చర్యలు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాం.